ఇక సురేందర్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ లో తేలాయి. గురువారం సాయంత్రం కాజాగూడ చెరువు వద్ద తన చెల్లితో మాట్లాడుతుండగా సురేందర్ ను కిడ్నాప్ చేశారు దుండగులు. సురేందర్ షిఫ్ట్ డిజైర్ కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు నలుగురు దుండగులు. ఈ దారుణానికి పాల్పడింది సురేష్ అండ్ గ్యాంగ్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్ చేసిన తర్వాత సురేందర్ ముఖానికి మాస్క్ వేసి నంద్యాలకు తీసుకెళ్లారు కిడ్నాపర్. నంద్యాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సురేందర్ మాస్క్ తొలగించారు. అయితే ముఖంపై గాయం ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో కిడ్నాప్ భాగోతం వెలుగులోకి వచ్చింది. నంద్యాల చెక్ పోస్ట్ వద్దే ఇద్దరు నిందితులు పట్టుపట్టారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు నంద్యాలకు వెళ్లి వారిని తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాప్ కు సూత్రధారిగా ఉన్న సురేష్ అనేక కిడ్నాప్ కేసులలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఆ కిడ్నాపర్స్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది సురేష్? కిడ్నాపర్లకి ముఠా నాయకుడు సురేష్గా పోలీసులు నిర్ధారించారు. సురేష్ గతంలో ఆసిఫ్ నగర్ అదేవిధంగా గచ్చిబౌలిలో కూడా కిడ్నాప్కి సంబంధించిన కేసులు ఉన్నాయి అతని పైన. అతనే కిడ్నాప్ చేసినట్టు నిర్ధారించారు. ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఇంకా రాయదుర్గం పోయేస్లోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా పూర్తిగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి సురేందర్ని మొదటగా కాజాగూడ చెరువు దగ్గర మాట్లాడుతుండగా తన బైక్ పైన ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ చెల్లితో మాట్లాడుతుండగా దుండగులు వచ్చి కిడ్నాప్ చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు తెచ్చుకున్న కారులో అతన్ని ఎక్కించుకొని అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కారు రిపేర్ కావడంతో సురేందర్కి సంబంధించిన షిఫ్ట్ డిజైర్ కార్నే తీసుకొని ఆ కారులోనే కిడ్నాపర్లు నలుగురు కూడా సురేందర్ని తీసుకొని నంద్యాల ఫారెస్ట్ వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఫారెస్ట్కి అంత దూరం వరకు ముఖానికి మాస్క్ వేసి తీసుకెళ్లారు. కానీ అక్కడ అటవీ శాఖ అధికారులు ఉండడంతో, పోలీసులు ఉండడంతో వారిని చూసి భయపడి అక్కడ మాస్క్ తీయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇదంతా గమనించి కదలికలు అంతా కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పేసి విచారించడంతో సురేందర్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా వారికి సమాచారం ఇచ్చారు. వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని సురేందర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకొని సురేందర్ని ఆ ఇద్దరు నిందితులని హైదరాబాద్ తీసుకోవడం రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. దీనిపైన అసలు కారణం ఏంటిది అనేది ఇప్పటివరకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే డబ్బుల కోసమే సురేష్ ఇలాంటి పనులు చేస్తుంటాడు కాబట్టి సురేషే చేశాడా, సురేష్ వెనకాల ఎవరుండి ఈ కిడ్నాప్ వ్యవహారం నడిపించారనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే సురేష్కి సంబంధించి ఇలా ఒంటరిగా ఉండేవారిని టార్గెట్ చేసుకొని కిడ్నాప్ చేస్తుంటాడని చెప్తాను. కాకపోతే వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ముందే తెలుసుకొని వారి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ సురేందర్కి సంబంధించిన సిస్టర్ ఉన్నారు. సిస్టర్కి సంబంధించిన పాత్ర పైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాతనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సురేష్కి నేరచరిత ఉంది కాబట్టి అతనికి సహకరించిన నలుగురు పాత్ర కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే విషయాలన్నీ కూడా చెప్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ సురేందర్ కారులోనే దుండగులు అంత దూరం ప్రయాణించారంటే వారికి సంబంధించిన క్రిమినల్ బ్రాంక్ని మనం ఆలోచించవచ్చు ఏ విధంగా ఉందో. దానికి సంబంధించి క్లియర్గా అతని కారులోనే అంత దూరం దాకా కూడా ప్రయాణించి అక్కడ పోలీసులకి అనుమానం రావడంతో పట్టుబడ్డారు వీళ్ళంతా కూడా. లేదంటే సురేందర్ ఎక్కడికి తీసుకెళ్ళి పైసలు డిమాండ్ చేశారు. ఎందుకంటే సురేందర్ భార్యకి తరచూ ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. భర్తను కిడ్నాప్ చేశాము, మేము డబ్బులు ఇస్తే ఇతను వదిలిపెడతామని చెప్పేసి కూడా కిడ్నాప్ చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకొని తమదైన స్టైల్లో దర్యాప్తు చేస్తున్నాం, ఎక్కడ కూడా లీకులు ఇవ్వకుండా పట్టుకునేది. ఎందుకంటే సురేందర్కి ఏదైనా హాని జరిగితే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా కిడ్నాపర్లను చేరుకునే వరకు కూడా ఎలాంటి వాళ్ళకి అనుమానం రాకుండా దర్యాప్తు చేసి వారి దగ్గరికి చేరుకోవడం జరిగింది. అంతలోపే అక్కడ వీళ్ళు పట్టుబడ్డారు. వారందరినీ కూడా తీసుకొచ్చారు. ఇంకొకరు పారిపోయారు కాబట్టి వారికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. 4 బృందాలు ప్రత్యేకంగా ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది సైబరాబాద్ కమిషనర్. ఆ విధంగానే అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి కేసుని అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.